హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూడటానికి ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట. సో ఇంకా లంచ్ అది తినిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత అయితే పనులు స్టార్ట్ చేశాను. మనం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చే లోపలే కొన్ని పనులు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అంత హడావుడి లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. పెద్ద పిల్లలు అంటే వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు కొన్నిసార్లు హోంవర్క్ రాపియాలి, వాళ్ళ దగ్గర కూర్చొని, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి స్నాక్స్ పెట్టేటప్పుడైనా, లేకపోతే కొన్నిసార్లు తన్నుకుంటుంటారు, కొన్నిసార్లు ఆడుకుంటుంటారు. సో ఏం చేసినా వాళ్ళ పక్కన అయితే మనం కాపలా కాస్తుండాలండి, లేకపోతే చిన్నపిల్లలు తెలియక ఏదో ఒకటి చేసుకుని ఉంటారు. సో అందుకని నేనైతే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మిగిలిన కూరలన్నీ సర్దేసేసి ఇంకా ఉన్న అంట్లన్నీ అయితే ఫస్ట్ తోమేసేసుకుంటున్నాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత అంట్లన్నీ తోమడం అయిపోయేసరికి 4 అయిపోయింది అనమాట టైము. ఇంకా అప్పుడు వచ్చేసి నేను ఇంకా వైషు అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పింది, ఇంకా ఈవినింగ్ అయితే యాపిల్ జ్యూస్ చేసి పెట్టమని పంపించమని చెప్పింది అనమాట. అంటే దాన్ని ఇప్పుడు స్టడీ అవర్స్ 7 o'clock దాకా ఉంటుందన్నమాట స్కూల్లో. సో ఇంకా హంసీ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తనకి ఏదో ఒక స్నాక్స్ ఇస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే యాపిల్ జ్యూస్ ఫస్ట్ అయితే ఇంకా తోలంతా తీసేసి యాపిల్ని సన్నగా ముక్కలైతే కట్ చేసి దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి, బాగా స్మూత్గా పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు మనం ఇంకొంచెం పాలైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మనకి ఎక్కువ కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువే ఉండమాట. పాలు, షుగరు, యాపిల్ ఉంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వైషుకి అయితే ఫేవరెట్ అనమాట, బాగా నచ్చింది యాపిల్ జ్యూస్ అనేది. సో చూడండి అలా స్మూత్గా పట్టేసుకొని తర్వాత పాలు పోసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇంకా నేను తను ఒక్కదానికే చేశాను, ఇంకా హంసిక వాళ్ళు ఏం తాగరలేండి, ఇంకా అందుకని తను ఒక్కదాని వరకే చేసేసాను. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇంకా వేరే బాటిల్లో అయితే పోసేసి ఇప్పుడు వైషుకి అయితే స్కూల్కి పంపిస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. యాపిల్ ఎవరైనా తినని పిల్లలు ఉన్నారంటే ఇట్లా కట్ చేసి జ్యూస్ లాగా చేసి పాలని చెప్పైనా ఇచ్చేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. లేకపోతే మీరు ఎలా యాపిల్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తాను, ఇంకా వయసు వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారనమాట ఇట్లాగైతే. సో మీరు వేరే ఇంకేమన్నా దాంట్లో అయితే యాడ్ చేసేసి వేస్తారా యాపిల్ జ్యూస్ చేసేటప్పుడు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు అంతకుముందు, వాళ్ళైతే కొంచెం హార్లిక్స్ కూడా వేసుకునే వాళ్ళు అనమాట. నేనైతే అదేం వేయను, ఇంకా పిల్లలకి అట్లా హార్లిక్స్ వేయకపోతే నాకు నచ్చిద్ది అనమాట. ఇంకా అది పంపించేసిన తర్వాత నేను ఇంకా బట్టలు అవన్నీ ఆరినాయండి, మార్నింగ్ ఆరేసినవి. సో వాటన్నిటిని అయితే మడత పెట్టేస్తున్నాను. నేను మడత పెట్టి రోడ్డు మీద బయట చిమ్మేసి వచ్చే లోపల హంస్క జున్ను అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా వస్తూ స్నాక్స్ తెచ్చుకున్నారు అనమాట. చూపిస్తుంది వేద అయితే, ఇంకా బూందీ, చక్రాలు అవి తెచ్చుకున్నారనమాట. ఇంకా అవన్నీ తీసి చూపిస్తుంది అనమాట, 1 by 1 చెకోడీలు అవన్నీ తెచ్చుకున్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకోటి అన్నిటిని అయితే ఇంకా వేరే డబ్బాలు అయితే పెట్టేసేయాలి. మా బుడ్డోడు చూడండి చెకోడీలని ఫింగర్ పెట్టుకొని భూచక్రం తిప్పినట్టు తిప్పుతా చూపిస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే వీళ్ళు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాక ఇంకా అప్పుడైతే వేద అయితే హోంవర్క్ రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇంటికి రాగానే తన ముందు ఏమైనా తినమన్నా కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. సో ఫస్ట్ వర్క్ అయితే ఫినిష్ చేసిద్ది. ఇంకా హిందీ ఉందన్నమాట. సో ఇంకా అవైతే రాస్తుంది, హిందీ వర్ణమాల అది రాసేసి ఇంకా తర్వాత వచ్చేసి మిగతా కూడా వర్క్ చేస్తుంది. మ్యాథ్స్ అవి ఉన్నాయంట, ఇంగ్లీషు. సో అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఆడుకోవడమైనా తినడమైనా ఏదైనా చేస్తుంది. నేను ఈ లోపలైతే కొంచెం పాలు అవి ఉంటే అవి వేడి చేస్తున్నాను. ఇంకా వీటిని అయితే కొంచెం అయితే పిల్లలకు తీసి పెట్టేసేసి ఇంకా కొంచెమే వచ్చి ఇంకా టీ పెడతానమాట. ఇంకా అత్తయ్య అయితే బొప్పాయి కాయ కోసారు, ఇంకా తోలంతా తీసి నీట్గా కట్ చేసి ఇచ్చారు. ఇంకా వీళ్ళని తినమన్నా కూడా తినరనమాట. హంసిక వాళ్ళు, వైషు కూడా తినదు. వీళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ తినరు. కొంతమంది పిల్లలు అయితే చక్కగా అన్ని రకాల ఫ్రూట్స్ తింటుంటారు. ఇంకా హంసిక అయితే అసలు ఏమీ తినదనమాట. ఇంకా వైషు అన్న అయితే ఇట్లా యాపిల్, మ్యాంగో, బనానా అట్లా కొన్ని ఫ్రూట్స్ అన్నది తింటుంది. కానీ ఈ వైషు అయితే, ఈ హంసిక అయితే అసలు ఏమీ తినదనమాట.
సో హిందీ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తుంది. సో ఇంకా అలా రాసేసుకొని ఏదైనా చదువుకునే వర్క్ ఉంటే చదివేసుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే రీడ్ వర్క్ ఉందంట, రేపు ఓరల్ ఉందంట టెస్ట్. సో ఓరల్ టెస్ట్కి అయితే ఇంకా చదువుకుంటా రాసుకుంటా 2 పనులు అయితే చేసుకుంటుంది. ఇక్కడైతే నేను ఇంకా టీ అది పెట్టేసేసి ఇంకా టీ కూడా అయిపోయింది. టీ పెట్టేసి ఇంకా అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చేసేసి ఇంకా తర్వాత మిగతా పాలల్లో అయితే ఇంకా పిల్లలకైతే బూస్ట్ కలపాలి. ఇంకా వీళ్ళైతే బూస్టే తాగుతారనమాట, హార్లిక్స్ కూడా తాగరు. హార్లిక్స్ ఏందిలేండి ఇంకా బోర్న్విటా ఏదైనా తాగరు అనమాట, బూస్ట్ అంటే బూస్టు. ఇంకా అది తప్పదుంచి వేరేది ఏది ట్రై చేసి చూడండి అన్న కూడా చూడరు అనమాట. దేనికన్నా ఇంకా అలవాటు పడిపోయారు అనుకో అట్లాగే ఉంటుంది. మేము కాఫీ కూడా అంతేలేండి, బ్రూ అనమాట. బ్రూ తప్ప ఇంకే తాగినా అంతగా తాగినట్లు అనిపించదు. ఎవరికైనా అంతే కదా, ఒక్కదానికి అలవాటు పడిపోయారంటే ఇంకా కొత్తది ఏదైనా దానికన్నా రుచిగా ఉంటే మారుతారు. కానీ లేకపోతే చాలా సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయి ఉంటాం కదా, ఇంకా దానికే ఇంకా అదే బాగున్నట్టు అనిపించింది. నాకు కాఫీ పొడిలో బ్రూ అయితేనే కొంచెం స్ట్రాంగ్గా బాగున్నట్టు అనిపించింది. ఇంకా ఏవి మిగతా అంత టేస్ట్ అనిపించవు. ఇక్కడైతే వాళ్ళకి బూస్ట్ అది అయిపోతేను ఇంకా అది ఇంకో ప్యాకెట్ అయితే కట్ చేసి ఇంకా డబ్బాలో పోసి మూత పెట్టేసి వీళ్ళకైతే ఫస్ట్ పాలైతే మిక్స్ చేసేస్తున్నాను. అంత వేడిగా తాగరండి, కలిపి పక్కన పెట్టేసేస్తాను. కలిపేసేసి పాలలో బూస్ట్ కొంచెం పంచదార వేసి మిక్స్ చేసేసి ఇంకా మూతది పెట్టేశాను. నేనైతే ఇంకా ఎట్లాగో హంసిక వర్క్ చేసుకుంటుంది కదా, హోంవర్క్ అయిపోయిన దాకా తాగదు. నేను ఈ లోపల పూలు అవి కోసుకొని వస్తానులే అని చెప్పి ఇంకా పూలు అవి సన్నజాజు పూలు ఉంటే వాటిని అయితే కోయడానికైతే వచ్చానమాట. ఇంకా హంసిక ఏంటంటే అంతకుముందు అయితే ఇంకా పక్కన కూర్చొని అన్నీ చెప్పించాలి. ఇప్పుడు ఏంటంటే తను కొంచెం సెకండ్ క్లాస్కి వచ్చింది కదా, తను కొంచెం రాస్తుంది, డౌట్ ఉంటే అడిగిద్ది అనమాట. లేకపోయినా కూడా ఇంకా తనకు డౌట్ వచ్చినప్పుడు మనం అక్కడ కనిపించాలి, ఇంకా లేకపోతే ఇంక మళ్ళీ అరిసిద్ది అనమాట. అక్కడ కూర్చోలేదు, నువ్వు వెళ్ళిపోయావు హోంవర్క్ రాపీకుండా అని చెప్పిద్ది. ఇంకా ఇప్పుడైతే తను రాస్తుందిలే అని చెప్పి నేను పూలు కోసుకొని ఇప్పుడే 5 minutesలో వచ్చేస్తానని చెప్పి వచ్చేసాను. బుడ్డోడు కూడా నాతో పాటు వచ్చాడనమాట పైన కారు పట్టుకొని ఆడుకోవడానికి. ఇక్కడైతే ఇంకా నేను వచ్చేసరికి హంసిక అయితే కంప్లీట్ చేసిందండి తన వర్క్, ఇంకా అయిపోయింది. తను పక్కన వేరే పాపతో ఆడుకోవడానికి వెళ్తాననేసరికి సరే ఇదిగో ఫస్ట్ పాలైతే ఆగేసి వెళ్ళంటే ఇంకా సర్లేని ఆగింది. ముందైతే ఇంకా వర్క్ అయిపోయింది, ముందు ఆడుకోవాలి, మళ్ళీ నైట్ అయిపోతుంది. నేను వెళ్ళేసరికి అని గోల చేసింది, లేదు తాగితేనే పంపిస్తాను, అది పంపించిన అనేసరికి ఇంకా హడావుడిగా ఏందో మునిగిపోతున్నట్టు తాగేసేసి ఇంకా బయలుదేరుతుంది అనమాట. దీని బాధ ఏంటంటే దీన్ని చూస్తే మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా వెంటబడి వస్తాడేమో ఆడుకోవడానికి. ఇంకా వాడున్నాడంటే అన్ని బొమ్మలు లాగేస్తుంటాడు కదా, వీళ్ళు చెప్పిన మాట వాడు వినడు. అందుకని వాళ్ళ తమ్ముడు చూడకుండా వెళ్ళిపోవాలని తన బాధ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా హడావుడిగా తాగేసేసి మళ్ళీ వాడు పైన ఆడుతున్నాడు కదా, వాడాడి దిగి వస్తే మళ్ళీ దీన్ని చూసేసి నేను వస్తానని వెనకాల పడతాడోనని భయం అనమాట హంసికకి. ఇంకా నేనైతే ఇంకా హంసిక అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే సంజాలు పూలు కోసుకొచ్చాను కదా, వాటిని అయితే కడుతున్నాను అనమాట. ఇంకా కొంచెమే ఉన్నాయిలేండి, అంతకుముందు మరిన్ని పూసాయి కానీ ఈ మధ్య కొంచెమే పోస్తున్నాయి. ఇంకా కొమ్మలు కూడా బాగా ముదిరిపోయినట్టున్నాయి, వాటిని అన్నింటినీ ఎరగదీసేయాలి. నిన్న పూలు కట్టేసి బియ్యమడి కడిగిపెట్టి చపాతీ పిండి కలిపి అన్నీ చేసేసరికి ఇంకా వైషు అయితే వచ్చేసింది. 7:50 అలా అవుతుంది తను వచ్చేసరికి. ఇంకా తను వచ్చేసరికి హంసిక కూడా ఇంటికి వచ్చేసిందిలేండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడికో వెళ్ళాలంట, అందుకని జస్ట్ ఒక 10 to 15 minutes అట్లా ఆడుకొని వెంబటే వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు బయటకు వెళ్తున్నారని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఏదో డ్రాయింగ్ అది వేసుకుంటుంది. నేనైతే ఇందా చెప్పాను కదా చపాతీ పిండి కలిపేశానని, అలాగే అన్నం కూడా ఇంకా పొయ్యి మీద పెట్టి వండేశానండి. మా బుడ్డోడు అయితే సైకిల్ వేసుకొని వాళ్ళ అక్కోళ్ళతో ఆడుతున్నాడు. వాళ్ళు ఏదో రాసుకుంటుంటాడు, వీడెళ్ళి వాళ్ళని గుద్దుతుంటాడు అనమాట, కదిలించుకుని ఉంటాడు. కొంతసేపు అదొక సందడి ఇంట్లో. ఇక్కడైతే ఇంకా వైషు అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. వచ్చేటప్పుడు కొంచెం పఫ్ తెచ్చుకొని తినేసేసి ఇంక ఇప్పుడైతే కూర్చొని వర్క్ రాసుకుంటుంది అనమాట. ఇంకా స్కూల్లో ఉండిద్ది వర్క్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉండిద్ది అనమాట. 7 దాకా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపు వర్క్ రాసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే కూర్చొని వర్క్ అది రాసుకుంటుంది. ఇంకా వర్క్ రాసుకున్న తర్వాత నేనైతే ఇంకా అన్నం కూడా వండేసాను కదా, హంసికకి జున్నుకి అయితే తినిపించేసానండి అన్నము. ఇంకా వైషు అయితే అయిపోయిన తర్వాత తింటానంది రాసుకున్నాక. ఇక్కడ వచ్చి మామయ్య వాళ్ళకైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే రోజు ఒక 2 చపాతీలు అయితే చేస్తాను అంతేలేండి. అందరు తినరు, వైషు వాళ్ళు ఏం తినరు. వైషు వాళ్ళు ఎప్పుడన్నా కావాలంటే జామ్ వేసుకొని తింటారు. ఇక్కడైతే చిన్నోడు చూడండి వాళ్ళు రాసుకుంటే కదిలిస్తున్నాడంట, అందుకని వాళ్ళ అక్క వచ్చి తలిపేసి వెళ్ళిపోయింది. ఫైనల్గా
వీళ్ళందరూ రాసుకోవడాలు తినడం. ఇంకా వైషు తినలేదు కానీ ఇంకా హంసిక జున్ను తినేసేసారు. ఇంకా ఇదిగోండి ఏం పాట గెస్ట్ చేయండి, మా పిల్లలు డాన్స్ వేస్తున్నారు కదా. బొడ్డోడైతే మ్యాగీ కనిపించేసరికి దాన్ని తీసుకొచ్చి అది చెయ్యాలంట. ఇంక ఇప్పుడు కాదులేరా, ఇంక ఇప్పుడేం తింటారు, రేపు పొద్దున్నే ఎదురులే చేస్తానులే అని చెప్తున్నాను. ఇదిగోండి టీవీలో పాట పెట్టుకొని కొంచెం సేపు అన్న అలా రోజు డ్యాన్స్ వేస్తారనమాట. మా పిల్లలైతే డ్యాన్స్ వేయడం అంటే బాగా ఇష్టము. సో వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విడితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.